నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డివిజన్ గ్రీవెన్స్ 7 ఆర్జీలు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమార్. కూటమి నాయకులు నకిలీ మద్యం బెల్ట్ షాపులో ఆదాయవనరుగా మార్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన జబర్దస్త్ ఎంపీ కిరాకార్పి. డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 7 ఆర్జీలు ఇచ్చినట్లు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తూ మెరుగైన సేవలు అందించే క్రమంలో స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి ఆర్జీదారుల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి మీడియాతో మాట్లాడుతూ డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 7 ఆర్జీలు వచ్చినట్లు వివరించారు. వీటిలో రెవెన్యూ విభాగానికి 1, పోలీస్ శాఖకు 3, పంచాయతీరాజ్ శాఖకు 1, మున్సిపల్ విభాగానికి 2 ఆర్జీలు వచ్చాయని, సకాలంలో సమస్యల పరిష్కార దిశగా వచ్చిన ఆర్జీలను ఆయా విభాగాలకు పంపించడం జరుగుతుందన్నారు. డివిజన్ స్థాయి వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 7 అప్లికేషన్స్ రావడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ 1, పోలీస్ డిపార్ట్మెంట్ 3 అప్లికేషన్స్ వచ్చినాయండి. పంచాయతీరాజ్ వారి దగ్గర 1 అర్జీ, అలాగే మున్సిపల్ వారి దగ్గర 2 అర్జీలు వారి సమస్య ఉన్నట్లుగా తెలియపరిచి ఉన్నారు. ఈ 7 అర్జీలను కూడా సంబంధిత డిపార్ట్మెంట్ వారికి లేదా సంబంధిత రెవెన్యూ అధికారులకు పంపించి సక్రమైన విధంలో వాటిని పరిష్కరించే విధంగా వారికి సూచనలు ఇచ్చి అవన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో పరిష్కరించడం జరుగుతుంది. బహుశా ఈరోజు వర్షం రావడం వల్ల తక్కువ ఫిర్యాదులు వచ్చి ఉన్నాయని మేము భావిస్తున్నామండి. ఎవరైతే ఏ రకమైన సమస్యతోనైనా అది ఏ డిపార్ట్మెంట్ వారి దగ్గరైనా కూడా పెండింగ్ ఉన్నట్లయితే ఆ సమస్య తీరినట్లయితే ఇక్కడ ప్రతి సోమవారం జరిగేటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు అర్జీదారులు ప్రజలందరూ కూడా వారి సమస్యలను ఇక్కడ తీసుకొచ్చి వారి సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఒక మంచి వేదికను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా కోరడం జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు నకిలీ మద్యం ఆదాయ వనరులుగా మలుచుకుని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని, తక్షణమే నకిలీ మద్యాన్ని అరగొట్టి బెల్ట్ షాపులు ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని 176 నియోజకవర్గాల్లో నకిలీ మద్యాన్ని అరికట్టాలి, బెల్ట్ షాపులు ఎత్తివేయాలంటూ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక శివాజీ చౌక్ సెంటర్ నుంచి ఎక్సైజ్ శాఖ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి తమ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూటమి నాయకులు అక్రమ మద్యాన్ని ఆదాయ వనరులుగా మార్చుకున్నారని ఆరోపించారు. బెల్ట్ షాపుల ద్వారా ఇంటింటికి మద్య సప్లై చేస్తున్నామని, ఉదయం 7 గంటలకి తెనాలి నియోజకవర్గంలో వైన్ షాపులు తెరుచుకుంటున్నాయని ఆరోపించారు. ప్రధానంగా తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్ 15 నెలల కాలంలో పట్టణంలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపాలంటూ ప్రశ్నించారు. వైన్ షాపుల వద్ద నుండి నెలకు 70,000 వసూలు చేస్తున్నారని, ఇది నిజం కాదంటూ ప్రశ్నించారు. పట్టణంలో 15 నెలల కాలంలో ఎన్ని రోడ్లు వేశాలో చెప్పాలన్నారు. రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్ కూడా రాని పరిస్థితి కూటమి పాలనలో చూస్తున్నామని ఆరోపించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పార్టీ నాయకులు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దేశ శ్రీనివాస్, తాడిబైన రమేష్, దుబాయ్ బాబు, కొర్ర సుజాత, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కటారి హరీష్, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసుల్లో వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. యాక్చువల్గా ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అనేది కన్జంప్షన్ చేయడం అనేది హెల్త్ పరంగా చాలా డిసీజెస్ రావడానికి కారణం అవుతుంది. దాన్ని అరికట్టాలని మనం ఆరోగ్య పరిభాష చెప్పాలంటే స్పిరిట్ కంటెంట్ అంటారు. దాన్ని స్పిరిట్ కంటెంట్ తక్కువ ఉన్నటిని వాడాలనేది యాక్చువల్గా చట్టంలో చెప్తుంది. కానీ ప్రభుత్వం వైలేషన్ చేసి ఎవరైతే వాళ్ళ మనుషుల ద్వారా అక్రమంగా డిస్టిలరీస్ ఓపెన్ చేసి ఈ మద్యాన్ని అక్రమంగా తయారు చేసి వితౌట్ లైసెన్సు జనాలకి దాన్ని తాగబోసే ప్రయత్నం చేసి దాన్ని ఆదాయ వనరుగా చూసుకోవాలని భావిస్తూ ఉంది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో జరుగుతున్న నకిలీ మద్యం, అమ్మబడుతున్న నకిలీ మద్యాన్ని ప్రభుత్వం అరికట్టాలని మేము కూడా ఇప్పుడే డిమాండ్ పత్రం ఇవ్వటం జరిగింది. కూటమి నాయకులందరూ సంపాదన ఏ రకంగా సంపాదించాలా, అక్రమ మార్గాల్లో ఎలా సంపాదించాలో ఒక్కొక్కళ్ళు ప్రతి నియోజకవర్గంలో బెల్ట్ షాపుల్ని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులతో ఆదాయం సరిపోక మద్యాన్ని ఇల్లే తయారు చేయటం. తెనాలి నియోజకవర్గంలో ఈ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పొద్దున్నే 7ంటికి వైన్ షాపు,
24 గంటలు వైన్ షాపుల దగ్గర మద్యం. ఈ బెల్ట్ షాపుల ద్వారా కూటమి నాయకులు పెద్ద ఆదాయ వనరులైంది. ఇదిగో ఏ రకంగా సోయ లేకుండా పడిపోయి, ఇది ఎప్పుడో రాత్రి పూట కాదు, మిట్ట మధ్యాహ్నం. ఇది తెనాల్లోని ఏ రోడ్లైనా ఇదే పరిస్థితి. వైన్ షాపుల్లోనే కాకుండా ఇంటింటికి మద్యాన్ని అందించే కార్యక్రమం లాగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎంత దారుణంగా ఆడుకుంటున్నారో దీని ద్వారా తెలియజేస్తారు. వైఎస్ఆర్ పార్టీ ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే, ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టండి. ఇంకా ఏం చెబుతున్నారో తెలుసా వైన్ షాపుల వాళ్ళు? నెలకి కరెక్ట్గా 5వ తారీఖున 70,000 రూపాయలు లంచం ఇస్తున్నామని చెబుతూ ఉంటారు. కాదని చెప్పానండి. రాష్ట్ర మంత్రి మనోహర్ గారు చూపిస్తున్న మెరుగైన పాలన. ఏం చెప్పాడు ఎలక్షన్స్ ముందు? వీళ్ళకి పరిపాలించడం చేత కాదు, ఈ తెనాల్ని విజయవాడతో పాటు అభివృద్ధి చేస్తా, ఈ తెనాల్ని గుంటూరు పట్టణం కన్నా మెరుగైన పట్టణంగా చేస్తా అన్నాడు. ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు అవుతా ఉంది, సంవత్సరం 6 నెలల పైన అయింది. ఈ తెనాల్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ రోడ్డుకి వెళ్ళినా, ఏ బజార్కి వెళ్ళినా గుంటలు తప్ప ఇంకోట్లే. విజయవాడతో పాటు కాదు, ఆఖరికి కుక్కలను పట్టుకునే కుక్కల్ని కూడా పట్టుకోలేకపోతా ఉంటారు. మెరుగైన పాలన అన్నావు కదా, మాకన్నా బాగా పరిపాలన చేస్తూ ఉన్నారు కదా, ఎక్కడ చేసావు? ఈ 2 సంవత్సరాలు అవుతా ఉంది, ఏం అభివృద్ధి చెందింది ఈ తెనాలి అంటే ఇవన్నీ మాయ మాటలే. అభివృద్ధి దేంట్లో చెందిందంటే కల్తీ మద్యం. మా పరిపాలనలో మున్సిపాలిటీలో కుక్కల్ని అరికట్టే దానికోసం సుమారు 30-40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కుక్కలకి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసే కార్యక్రమం తీసుకొచ్చింది మేమే. కొంతవరకు సక్సెస్ చేసాం. ఈరోజు విచ్చలవిడిగా ఆ మద్యం తాగి రోడ్ల పక్కన సోయమర్చి పడుకుంటున్న విధానాన్ని ఏం అరికట్టగలిగారు? నకిలీ మద్యం తయారీ కేసులో మూలాలు బయటకు తీయాలని సీట్ సంస్థను రంగంలోకి దింపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల ఆర్కే రోజు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ తనదైన శైలిలో తిప్పికొట్టారు. స్థానిక గంగానమ్మపేటలోని ఆవాస గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వ సానుభూతి పరుడు జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ వైసీపీ పాలనలో అక్రమ మద్య తీరుతలను వివరించారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో బూతులు తిట్టడం వచ్చిన వారికి ఏ పదవులు లభించాయి, అలా పదవులు పొందిన వారి వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానం ఇందుకు భిన్నమని, చేబ్రోలు కిరణ్ ఉందతమే ఇందుకు నిదర్శనమన్నారు. నాడు జగన్ పాలనలో ఏరులై పారిన నకిలీ మద్యం కారణంగా 30,000 మంది ప్రాణాలు కోల్పోయారని, 3 లక్షల మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. తెనాలి పట్టణానికి విభిన్న రంగాల్లో ఎంతో ఘన చరిత్ర ఉందని అన్నారు. ఇలాంటి చోట పదవి పోయాక జగన్ చేసిన పర్యటన చరిత్రహీనుడి పర్యటన అని అన్నారు. మద్యం విక్రయాలలో నాణ్యత ప్రమాణాల లక్ష్యంగా కల్తీ మద్యానికి అవకాశం లేని విధంగా నేటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా వినియోగదారుడు తీసుకునే మద్యం క్వాలిటీ తెలుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో చేస్తున్న మంచి పనుల కారణంగా ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నాయకులు మంచిని తట్టుకోలేక ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు. ఆర్కే రోజా అంశాన్ని ప్రస్తావిస్తూ 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలుగా ఆమె భాషా శైలి బాలేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలను అనుచిత వ్యాఖ్యలుగా కొట్టిపడేశారు. గత పాలకులు చేసిన అవినీతి, మోస రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలు 150 సీట్ల సంఖ్యలో 5ను తీసేశారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో పరిజ్ఞానంతో పనిచేస్తున్నారని అన్నారు. రోజా వ్యాఖ్యలను వారిదైన శైలిలో తిప్పికొట్టారు. లెక్కర్ స్కామ్ ద్వారా ఇలాంటి కల్తీ మద్యాన్ని అమ్మి కోట్ల రూపాయలు గడించాలి, కోట్ల రూపాయలు వెనకేసుకోవాలి, ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలి అని నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఈ యాప్ని ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? ఒక మద్యం బాటిల్కి సంబంధించినటువంటి ప్రతి విషయం దీంట్లో పొందుపరుచు ఉంటుంది. కల్తీ లిక్కర్ని జనాల్లోకి తీసుకెళ్లి మనుషుల్ని చంపేసి కోట్ల రూపాయలు గడించి ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే ఎంతో గొప్ప కార్యక్రమానికి తెర ఎందుకు లేపారని నేను ప్రశ్నిస్తున్నా. ఆర్కే రోజా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆర్కే రోజా అంటుంది ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి పథకాలు ఆపేశాడు అంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఆపేసి ఈరోజు జనాల్ని రోడ్డు మీద పడేశాడు అంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాల లిస్టు చూడండి అయ్యా. ఇక్కడ గమనించినట్లయితే ఎంజాయ్ విత్ గంజాయిని ప్రజల్లోకి విద్యార్థుల్ని ఎలా చెడగొట్టాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవరత్నాలు ఇదొకటి. బ్యాటిల్ విత్ బాటిల్, ఆ బాటిల్తో ఎలాంటి యుద్ధాలు చేశారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీధికో స్విమ్మింగ్ పూల్, రోడ్ల మీద ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఎలాగ నీళ్లు చెరువుల్లో బారేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్విమ్మింగ్ పూల్స్ ఎదిరిస్తే వేసేస్తా. తోటా చంద్రయ్య, నన్నం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్ లాంటి ఎంతోమంది అమాయకులు ఎదిరించినా ప్రశ్నించినా ఎలా వేసేసాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక్కడ చూడండి, ప్రకృతి ఋషికొండ కావచ్చు, మిగతా అన్ని కొండలు కావచ్చు, చెట్లుని ఎలా నాశనం చేసి నరికేశారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ చూడండి, నా భూతే నా భవిష్యత్తు, శ్రీరెడ్డి, పంచప్రభాకర్, కొడాలి నాని, పేరు నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్, ఇలాంటి వాళ్ళు బూతులు మాట్లాడితే వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఇచ్చాడు అనేది ఇదొకటి. పాన్ ఇండియా ప్యాలెస్లు, మీకు యలహంక ప్యాలెస్ కావచ్చు, లేకపోతే లోటస్ పాండ్ ప్యాలెస్ కావచ్చు, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, ఎలాంటి ప్యాలెస్లు, ఇదేం బూతు కాదండి. భార్య ముద్దు, తల్లి చెల్లి వద్దు. తల్లి చెల్లిని రోడ్డు మీద ఎలా పడేశాడు, పసుపు చీర కట్టుకుందని ఎలా కామెంట్లు పెట్టించాడు, మార్ఫింగ్ ఫోటోలు ఎలా పెట్టించాడు, పుట్టుకల గురించి ఎలా తప్పుడు ప్రచారాలు చేపించాడు. ఇది నవరత్నాలు. జగన్మోహన్ రెడ్డి 2010 నుంచి 2024 మధ్యన ప్రవేశపెట్టినటువంటి పూర్తి స్థాయి నవరత్నాలు ఇవి. వీటిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రవేశపెడతారు? ఆర్కే రోజా ఈ ప్రవేశపెట్టే కదా మనం 151 పోయినాయి. మాకు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ పర్సన్ కాకపోతే 9 సార్లు శాసనసభ్యుడు ఎలా అయ్యాడు, 4 సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు, 88 సంవత్సరాల వయసులో శాసనసభ్యుడు ఎలా అయ్యాడు? ఈరోజు సైబరాబాద్ ఈరోజు ఇంత స్థాయికి వచ్చిందంటే ఎవరి విజన్? ఈరోజు అమరావతి డెవలప్ అవుతున్నా, పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తున్నా, నేను ప్రత్యేకంగా మీకు విషయం చెప్తున్నానండి. వీళ్ళకెందుకు కడుపు మండిపోతుంది అంటే, ఇప్పుడు మన ఊర్లో చూస్తుంటాం, పక్కింటోడు దిగితే ఈ పక్కోడు ఏడిస్తుంటాడు, కావాలంటే చేతపడి చేసేదానికి కూడా సిద్ధపడతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే ఉన్నాడు కాబట్టే తట్టుకోలేకపోతున్నాడు ఆ పరిస్థితుల్ని. ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు అంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే కేవలం 5 రూపాయలకే అక్షయ పాత్ర కావచ్చు, ఇస్కాన్ వాళ్ళతో పెట్టుకొని అలాంటి గొప్ప సేవా సంస్థలతో 5 రూపాయలకే కేవలం మంచి భోజనం ఈరోజు అందిస్తున్నాడు. కేవలం 5 రూపాయలకే మెగా డిఎస్సి ప్రవేశపెట్టాడు, పోస్టులు భర్తీ చేశారు. హంద్రీ నీవా జలాలు చివరికి కుప్పం వరకు కూడా రాయలసీమంతా నీళ్లు పారుతూ ఉన్నాయి. తల్లికి వందనం కావచ్చు, స్త్రీ శక్తి కావచ్చు, అన్నదాత సుఖీబాబా కావచ్చు, ఏది ప్రవేశపెట్టా. మొన్న ఆటో వాళ్ళకి సూపర్ 6లో భాగం కాకపోయినా వెంటనే వచ్చి 15,000 ఇచ్చాడు. వాళ్ళు అన్నారుగా, నీకు 15,000 ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. ఇప్పుడు చెప్తారు మీరు, నీకు 15,000 పడ్డా లేదు. ఇప్పుడు మీరు అడగండి. ఈరోజు కడుపు మండడానికి గల కారణం ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు ఉండేటువంటి కార్యదీక్ష. మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 3 హాజీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పేర్కొన్నారు. మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. హాజీదారుల నుంచి వచ్చిన హాజీలను స్వీకరించిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ మండల గ్రివెన్స్ కు 3 హాజీలు వచ్చాయని తెలిపారు. రైతు కూలీ సంఘం సమస్యలపై 1 హాజీ, పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో స్థలాల రెగ్యులరైజేషన్ పై 1 హాజీ, పెద్దారావూరు గ్రామంలో అద్దెకు ఉంటున్న వ్యక్తి ఇల్లు ఖాళీ చేయడం లేదని 1 హాజీ వచ్చినట్లు తెలిపారు. వచ్చిన హాజీలను ఆయా శాఖలకు పంపించి సకాలంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గ్రివెన్స్ కార్యాలయంలో పట్టణ స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 3 అర్జీలు అందినాయి. అందులో మన రైతు కూలీ సంఘం వారి నుంచి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం అధ్యక్షులు ములకా శివసాంబరెడ్డి గారు కౌలు రైతుల చట్టాల మీద, కౌలు రైతుల గురించి సంబంధించిన పలు అంశాల మీద ఒక మెమరాండం లాగా ఇచ్చారు. అట్లాగే మన తెనాలి చెంచుపేటకు సంబంధించిన ఇందిరా కాలనీ వాస్తవ్యులు రెగ్యులరైజేషన్ చేయాలి. వాళ్ళు గతంలో ఇళ్ల స్థలాలు ఎప్పుడో ఇచ్చారు, చేతులు మారిపోయాయి, రెగ్యులరైజేషన్ చేయాలి అని ఒకటి ఇచ్చారు. ఇది ఇప్పటికే ప్రాసెస్లో ఉంది. అట్లాగే 3వ అర్జీ మన పెదరావూరుకి సంబంధించి షేక్ హుస్సేన్ బాషా అనేవారు 7 నెలల క్రితం ఒకళ్ళకి రెంట్కి ఇల్లు ఇచ్చారట. అతను ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఇచ్చారు. ఇవన్నీ కూడా సకాలంలో సంబంధిత శాఖ వారితో సంప్రదించి సకాలంలో పరిష్కరిస్తారు. స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనులకు కాలువల మీద ఆక్రమణలు ఇబ్బందికరంగా ఉన్నాయని, ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్ల ముందు కాలువలపై ఆక్రమణలు తీసివేయాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అంటువ్యాధులు ప్రబలకుండా పురపాలక సంఘం శానిటేషన్ విభాగం చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడుబిన రాధిక వార్డు ప్రజలను ఉద్దేశించారు. పురపాలక సంఘ పరిధిలోని 10వ వార్డులో స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనులను సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడుబిన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పలుచోట్ల కాలువలపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఆ ప్రాంత ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడుబిన రాధిక మీడియాతో మాట్లాడుతూ పురపాలక సంఘ శానిటేషన్ విభాగం ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు వీలుగా ప్రజలు సహకరించాలని కోరారు. వర్షాకాలం నీటి నిల్వలు లేకుండా ఇంటి పరిసరాలను చూసుకోవాలన్నారు. దోమల వృద్ధిని నిరోధించే విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతకు రెండో అవసరమన్నారు. స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనుల పరిశీలనలో చైర్పర్సన్ వెంట ఎంహెచ్ఓ ఎం యేసుబాబు, శానిటేషన్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ కాలువల మీదే స్లాపుల్లాగా లేదంటే బండలతో సిమెంటులా చేసి
దాన్ని కప్పేయటాన సిల్ట్ అనేది అక్కడ ఆగిపోవటం జరిగింది. మా వర్కర్స్ పెట్టి ఈరోజు నాకు తీపిస్తున్నాం. మేము మీ అందరికీ అందుబాటులో ఉండి మీ సమస్యలు ఏవో తెలుసుకుంటూ, అలానే మీ అందరికీ తెలుసు శానిటేషన్ మీద అనేక రోగాలు, ఎందుకంటే ఈ దోమలు అనేది ఉంటాను, ఈ మలేరియా జ్వరాలు కానీ విషవ జ్వరాలు లాంటివి వస్తున్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఎలాంటి చెత్త చెదారం ఈ కాలువల్లో వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాం. అలానే మా మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరూ కలిసి మీ ఇంటి ముందల పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా లేదా ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటున్నాం. అట్లానే మీరు కూడా మాకు సహకరించండి. ఈ కాలువల మీద బండలేసి ఈ చెట్లును ఇలా పెడుతున్నారు. ఆ పెడతానా అక్కడ తీసే విధంగా లేకపోతానా మా వర్కర్స్ చాలా ఇబ్బంది అవుతుంది. ఆ వల్ల పని వేస్ట్ అవుతుంది. ఆ పని అంటే వార్డు మొత్తం పూర్తి స్థాయిలో చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ కాలువల్లో కంకర పడింది, అది సిమెంట్ పడింది, అది చెక్కి తీయాలన్నా కూడా లేట్ అవుతుంది. అది మీ ఇంటి వరకు సరిపోతుంది, పక్క ఇంటికి వచ్చేదానికి ఆగిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా ఎంక్రోచ్మెంట్ ఎక్కడైతే ఉండకుండా ఉండిద్దో తప్పకుండా మన శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో డస్ట్బిన్ రూపంలో అందించండి, మాకు సహకరించండి. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు నిత్యం వినియోగించే అనేక వస్తువులపై 5% జీఎస్టీ అమలు కావడం పట్ల వినియోగదారుల వ్యయంలో కొంత ఆదా అవుతుందని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మహబూబ్ సుబాని పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పంచాయతీరాజ్ మండల పరిషత్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఉద్యోగులతో పట్టణంలోని ప్రజలకు అవగాహన కల్పించే తీరుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీని ప్రారంభించారు. గాంధీ చౌక్ బోస్ రోడ్ల మీదుగా ర్యాలీ కొనసాగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మహబూబ్ సుబాని మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. నేను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, నా పేరు మహబూబ్ సుబాని. ఈరోజు మా కార్మిక శాఖ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్స్ తోటి ఈరోజు షెడ్యూల్లో భాగంగా ర్యాలీ నిర్వహించమన్నారు. జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సూపర్ జీఎస్టీ సేవింగ్స్ కింద ర్యాలీ నిర్వహించమన్నారు. అలాగే ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్, దేవి చౌక్, నెహ్రూ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సూపర్ సేవింగ్స్ గురించి అందరికీ అవగాహన కల్పించడం కోసం కూడా సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది. దీంట్లో ఈరోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మండల పరిషత్ వాళ్ళు, అలాగే ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శాంతి భద్రత పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, సంఘ వ్యతిరేక శక్తులకు పాల్పడితే ఉపేక్షించేది ఏమాత్రం లేదని 3 టౌన్ సిఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎస్ సాంబశివరావు పేర్కొన్నారు. తెనాలి 3 టౌన్ సిఐగా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన ఎస్ రమేష్ బాబు బదిలీ అయిన క్రమంలో సోమవారం సాయంత్రం ఎస్ సాంబశివరావు 3 టౌన్ సిఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మీడియాతో తమ భావాలను పంచుకున్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు తీసుకుంటూ అల్లరి పనులు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధి నిర్వహణలో బాధ్యతగా తమ వంతు సేవలు నిర్వహిస్తామని అన్నారు. మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 100% సాటిస్ఫై అయ్యే విధంగా, అంటే మంచి వాళ్ళకి, వాళ్ళ న్యాయం ఉన్న వాళ్ళకి మాత్రమే 100% న్యాయం చేస్తామని అందరికీ తెలియజేస్తాము. ముఖ్యంగా తెనాలి పట్టణంలో, నేను గుంటూరులో నేను విధి నిర్వహణ చేసేటప్పుడు తెనాలి పట్టణం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవాడిని. ఇక్కడ రౌడీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటారనేది మాకు తెలిసింది. అదేవిధంగా కొంతమంది 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా, గంజాయి ఇలాంటివి బాగా తినేసి మద్యం మత్తులో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఆకతాయి చేష్టలు చేస్తుంటారని, ఆడపిల్లలకి కొద్దిగా భద్రత లోపించిందని గతంలో వినేవాళ్ళం. కాబట్టి ఇవన్నిటి కూడా మా దృష్టిలో ఉంది. సో ఇలాంటి అన్నిటి కూడా 100% కట్టడి చేస్తాం. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, మనకి చాలామంది ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు. వీళ్ళందరి వాళ్ళ ఏరియాల్లో ఇలాంటి అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి, రౌడీ షీటర్లందరి గురించి మాకు సమాచారం ఇస్తే, కొత్తగా ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడే మాకు కూలంకషంగా అంతా తెలియదు కాబట్టి, మా ఫోన్ నెంబర్ మీ అందరికీ తెలుసు కాబట్టి తప్పనిసరిగా ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేసిన వెంటనే నేను, మా ఎస్ఐస్, మా స్టాఫ్ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని వచ్చి మీ ఏరియాలో జరిగేటువంటి ఏదైతే సంఘ వ్యతిరేక కార్యక్రమం ఉందో తప్పనిసరిగా వాటిని కట్టడి చేస్తాం. ఇక్కడ ఎవరి ప్రలోభాలతో ఇక్కడ ప్యాకెట్లు కానీ తర్వాత వేరే రకమైనటువంటి వ్యవహారాలు ఏటిని కూడా ఎలవ్ చేసేటువంటి ప్రసక్తే ఉండదు. గౌరవ ఎస్పీ గారు, గౌరవ డిఎస్పీ గారు, గౌరవ ఐజీ గారు 100% సాటిస్ఫై అయ్యే విధంగా ఇక్కడ విధి నిర్వహణ చేయడం అనేది జరుగుతుంది. ప్రజలకి 100% న్యాయం చేయాలన్నటువంటి సంకల్పంతోనే ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఏ ఒక్క వ్యక్తి కూడా బలవంతుడి చేత బలహీనుడు ఇబ్బంది పడకూడదు అనేటువంటి లక్ష్యంతో ఇక్కడికి బాధ్యతలు స్వీకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి నన్ను ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా ఫీల్ అయ్యి చాలా ఫ్రెండ్లీగా వచ్చి, మంచివారు మాత్రం
100% న్యాయం పొందండి. తప్పనిసరిగా మీకు ఏ కాల అర్ధరాత్రి అయినా సరే మీ ఫోన్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. మీ పిటిషన్ బయట వాస్తవమైనటువంటి దర్యాప్తు చేసి మీకు న్యాయం ఉంటే 100% మీకు న్యాయం జరుగుతుందని. దీపావళి పండుగ నేపథ్యంలో దీపావళి క్రాకర్స్ అమ్మే హోల్సేల్ వ్యాపారులు నిబంధనకు లోబడి తమ అమ్మకాలను కొనసాగించాలని షాపులను తనిఖీలు చేసిన క్రమంలో అధికారులు వ్యాపారులకు పలు సూచనలు చేశారు. తెనాలి గంగానంపేటలోని హోల్సేల్ క్రాకర్ షాపును సోమవారం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, తెనాలి పురపాలక కమిషనర్ అప్పలనాయుడు, ఎంహెచ్ఓ యేసుబాబు తదితర అధికారులు సందర్శించి స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అండర్-10, అండర్-17 విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఎయిర్ స్కాట్ పోటీల్లో తమదైన ప్రతిభను కనపరిచి బంగారు పథకాలు సాధించిన తెనాలి పట్టణానికి చెందిన మల్టీ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులను తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి పట్టణానికి చెందిన మల్టీ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు మంగళగిరిలో ఈ నెల 11వ తేదీ నిర్వహించిన ఎయిర్ స్కాట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలై బంగారు పథకాలను సాధించారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులను డీఎస్పీ జనార్దన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. డీఎస్పీ కార్యాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోచ్ జె రాకేష్, విజేతలైన చిన్నారులు పాల్గొన్నారు. తెనాలిలో మల్టీ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్న రాకేష్ గారి ఆధ్వర్యంలో ఏరో స్కేట్ బాల్ పోటీలు జిల్లా తరపున మంగళగిరిలో జరిగాయి. ఈ స్పోర్ట్స్ అకాడమీ తరపున వెళ్ళిన వారికి 7 ఇయర్స్ కేటగిరీలో ఒక గోల్డ్ మెడల్, 10 ఇయర్స్ కేటగిరీలో ఒక గోల్డ్ మెడల్, అండర్-14లో 2 మెడల్స్ రావడం జరిగింది. వీరిని నిన్న ఆఫీస్కి పిలిచి పిల్లల్ని, కోచ్ని, వాళ్ళ పేరెంట్స్ని కూడా అభినందించడం జరిగింది. పేరెంట్స్ అందరూ పిల్లలకి ఇట్లా స్పోర్ట్స్ నేర్పిస్తే వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎటువంటి వీక్నెస్కి లోన్ కాకుండా వాళ్ళు అన్నిటికీ అతీతంగా ఉంటారు. కాబట్టి ఈ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ని అభినందిస్తూ ఈరోజు మా ఆఫీస్కి పిలిచి సత్కరించడం జరిగింది. ఇరిగేషన్ కాలువతో ఈతకు వెళ్లడం ఒక కార్యాచరణగా కొనసాగిస్తున్న పట్టణానికి చెందిన ఈతగాళ్ల బృందం ఈతలో తన నైపుణ్యాన్ని చాటుకున్న వైనవేది. తెనాలి మండలంలోని సంగం జాగలముడి గ్రామంలో గల సంగమేశ్వర స్వామి వారి ఆలయ ఎదుట గల కొమ్ముకూరు కాలువలో ప్రతిరోజు తెనాలి నుంచి ఈతకు వెళ్లే బృందం ఈత వేయడంలో తమ నైపుణ్యాన్ని పరీక్షించుకుని పలువురి ప్రశంసలు అందుకున్నారు. మండలంలోని కొలకలూరు గ్రామం నుంచి సంగం జాగలముడి సంగమేశ్వర ఆలయం వరకు కొమ్ముకూరు కాలువలో 7 కిలోమీటర్ల దూరాన్ని 1:10 నిమిషాల వ్యవధిలో అవలీలంగా ఈది స్విమ్మింగ్ లో తమ ప్రతిభను చాటుకున్నారు. ఆదివారం సరదాగా నిర్వహించిన స్విమ్మింగ్ సందడిలో పట్టణానికి చెందిన రామ్మోహన్, నారాయణ, శ్రీనివాసరావు, అర్జునరావు, సాయి గిరిధర్, ఆంజనేయులు, కుమార్, రాము, రమణ తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మద్యం షాపులందు కల్తీ మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆ పార్టీ సమన్వయకర్త అశోక్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో కల్తీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలతో కలిసి సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్తీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ముందుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా వేమూరులోని ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి చేరుకుని సిఐ రవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వరికుటి అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కల్తీ మద్యం వల్లనే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయన్నారు. అధికార పార్టీ అండదండలతోనే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరు ఏరియాలను పంచుకున్నారంటూ విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోగంటి లవకుమార్, బొల్లిమొత్త ఏడుకొండలు, ఎంపీపీ ఎల్లమాటి మోహన్ రావు, దున్నా మేరీస్ బాబు, పెరికెల పద్మారావు, గాది శివరామకృష్ణారెడ్డి, గాజుల బాను, లంకశ్రీను, ఈపూరు బాబురావు, కూచిపూడి మోషే, కుంపడి దావీదు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క గ్రామానికి బెల్ట్ షాపులు కల్పిస్తూ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారితో సహా ఈ కల్తీ మద్యం అమ్ముకొని అవి తాగి చనిపోయినటువంటి శవాల మీద పేరా లేదు ఏడుకొని బతుకుతున్నటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క దుర్మార్గాన్ని ఎండగట్టడానికి నిరసన ర్యాలీగా ఈరోజు ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఎక్సైజ్ అధికారులకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి
ఈ కల్తీ మద్యం మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ సిట్ చేయడానికి లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని అమ్ముతున్నది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ ఎంక్వైరీ వేయాలనేటువంటి కార్యక్రమం. నేను ముఖం కడుక్కుందామని దారిలోకి వెళ్ళాను. అక్కడ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లో ఇప్పుడు తాగుతా ఉన్నారు. కల్తీ మద్యం పర్మిట్ రూమ్ ఉందో లేదో తెలియదు నాకు, దానికి పర్మిషన్ ఉందో లేదో తెలియదు. మరి ఈ రకంగా విచ్చలవిడిగా ముందు తాగుతా, అది కల్తీ మద్యమో మామూలు మద్యమో తెలియదు. ఈ రకంగా పేద వర్గాలందరినీ కూడా వ్యాధులకు గురయ్యేటట్టుగా చేస్తుంది ఈ ప్రభుత్వం. చనిపోయిన కుటుంబాలు క్షీణించిపోయినాయి, ఆల్రెడీ వాళ్ళు నష్టపోయారు. బ్రతికున్నటువంటి ఈ సమాజం ఇక్కడ ధనిక పేద కల్తీ మద్యానికి తేడానే లేదు. చిన్నపిల్లలకి మైనర్ బాల్ అమ్ముతున్నారని అంటే అక్కడికి పోతే వాళ్ళు కూడా నా మీద కేసు పెట్టారు. అధికారులకు చెప్పా, ఏంటయ్యే అక్కడ పర్మిట్ షాపులు లేవు, అక్రమంగా మద్యం అమ్ముతున్నారు, కల్తీ మద్యం అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు ఉన్నాయి, ప్యాకాట్లు ఉన్నాయి, అక్కడే ప్యాకాట్లు కూడా ఉన్నాయి, కోడి పందాలు పక్కన వేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి కదా, కేసు పెట్టాల్సింది వాళ్ళ మీద కదా. ప్రశ్నించడానికి వచ్చినటువంటి నా మీద కేసు పెడతారని చెప్పేసి అడగడం జరిగింది. అయినా అర్ధగంట వ్యవధిలో 2 కేసులు పెట్టారు నాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డివిజన్ గ్రీవెన్స్ 7 ఆర్జీలు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమార్. కూటమి నాయకులు నకిలీ మద్యం బెల్ట్ షాపులో ఆదాయవనరుగా మార్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.